చూద్దాం, ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాము, ఇంకొద్దిగా చూద్దాము. నేను పోయిన వారం దగ్గర కంటిన్యూ చేస్తాను. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనమ్మా. ఆమేన్. ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ తగ్గింపు విషయంలో, ఈ యొక్క వినయము విషయంలో మనకు సరి అయిన మాదిరి ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభు మాత్రమే. యోహాను సువార్త 13వ అధ్యాయంకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము చదువుదాం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి చాలమ్మా. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూడండి, ఆయన అప్పగింపబడక మునుపు రాత్రి జరుగుతున్న సందర్భం. నాకు ఈ మాట బలి పట్టుకుంది నన్ను గత కొద్ది కాలం నుంచి. చూడండి ఏమంటున్నాడు, చూడండి 3వ వచనంలో, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని యేసు ఎరిగి ఉన్నాడంట. ఎప్పుడు? అంతకు మునుపు కాదమ్మా. ఎందుకంటే అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన సందర్భాల్లో ఒక సందర్భం ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, నా అంతటా నేనేమీ చేయలేను అన్నాడు. తండ్రి ఏది చెప్తేనే అది చేస్తాను, తండ్రి ఏది చూపిస్తేనే అది చేస్తాను, ఐఎమ్ లిమిటెడ్ అన్నాడు. ఎందుకు? నా చేతికి అప్పటికి ఇంకా ఏం అప్పగించబడలేదు. కానీ ఆయన అప్పగింపబడక మునుపు జరుగుతున్నది విషయం ఏంటంటే, ఒక ప్రత్యక్షతలోనికి వచ్చాడు. ఏంటంటే ఆ ప్రత్యక్షత, ఆయన చేతికి సమస్తము అప్పగించేశాడు దేవుడు. ఆ రాత్రి ఆయన చేతికి సమస్తం అప్పగించేశాడు. ఇంక తండ్రి అనే దేవుని చేతిలో ఏదీ లేదు, సమస్తం ఆయన చేతిలోనే ఉన్నది. ఇంకా బలి ఇవ్వాలని ఆయన ఇష్టమే, బలి ఇవ్వకూడదని ఆయన ఇష్టమే. ఆయన చేతికి సమస్తము అప్పగించేశాడు. అయితే దీనికి ముందు వచనము, 2వ వచనము చూడండి, చదవమ్మ 2వ వచనము. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పెట్టి ఉంచేశాడంట. చూడండి అక్కడ సందర్భం చూడండి. ఆయనను అప్పగించాలని చెప్పేసి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు అపవాది ఆలోచన పెట్టి ఉంచేశాడు. ఆ తర్వాత వచ్చిన దేంతో స్టార్ట్ అవుతుంది? ఆయన చేతికి సమస్తం అప్పగించేశాడు. అంటే ఇప్పుడు ఆయన ఇష్టం. యూదాని కొట్టినా తిట్టినా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? ఆయన చేతికి మాట్లాడాలి, ఆయన చేతికి సమస్తమును అప్పగించును. ఇప్పుడు నీ చేతికి ఒక ఫోన్ అప్పగించేశానమ్మా, ఫోన్ ఇచ్చిపోయాను. ఇప్పుడు అది సంపూర్ణంగా అది నీ సరెండర్లోనే ఉంటుంది కదా. నేను ఇచ్చేసేసి ఇదే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆ ఫోన్కి నాకే సందర్భం లేదయ్యా, నేను నీకు దీవించేశాను అనుకో, నేను నీకు ఇచ్చేస్తున్నాను అనుకో. ఇంకా ఆ ఫోన్ మీద రైట్స్ ఎవరికుంటాయి? తీసుకున్న వాడికే ఉంటాయి. వాడు వెరగొట్టినా నేను అడగకూడదు, వాడు నలగొట్టినా నేను అడగకూడదు, వాడు పాడు చేసినా నేనే అడగకూడదు. ఎందుకు? సమస్తం ఆ ఫోన్ మీద రైట్స్ అతనికి ఇవ్వబడ్డాయి. అలాగే అపవాది అనేవాడు ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించి ఆయనను అప్పగించాలన్న ఆలోచన వాడికి పెట్టేసిన తర్వాత చెబుతున్న మాట ఏంటంటే, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొకటి ఎరిగాడు. నంబర్ 1, ఫస్ట్ ఏం ఎరిగాడంటే, ఆ రాత్రి వాడిలో అపవాది ప్రవేశించిందని ఎరిగాడు. వాడు ఆయన అప్పగించబోతున్నాడని ఎరిగాడు. ఆ ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. ఓకే, వీడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పేసి. సెకండ్, ఏం తెలుసుకున్నాడు? ఏం ప్రత్యక్ష వచ్చింది? ఆయన చేతికి మొత్తం అప్పగించబడిందని చెప్పేసి. ఇప్పుడు నువ్వే ఆ సందర్భంలో ఉంటే ఏం చేస్తావు? నీ చేతికి మొత్తంగా అప్పగించేస్తాను, తప్పు చేస్తాను, నీ ముందు పెడుతున్నాను, ఇక నీ ఇష్టం అంటే మనం ఎట్లా కొడతాం వాళ్ళని? అపవాది అనేవాడు ఇస్కరియోతు యూదాను వాడుకొని ఇస్కరియోతు యూదా ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించబోతున్నాడు అన్న విషయం ఆయన తెలుసుకున్నాడు. వెనువెంటనే ఆయన తెలుసుకున్న ఇంకో విషయం ఏంటంటే, ఆయన చేతికి సమస్తము అప్పగించబడిందని చెప్పేసి. అంటే ఇస్కరియోతు యూదా విషయంలో కూడా తండ్రిని దేవుడు వెనక్కి అడిగేసేసి ఇంక నీ ఇష్టం అన్నాడు. ఆయన ఏం చేశాడు చదవమ్మా 3వ వచనం.
తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించినని తండ్రి తన చేతికి సమస్తము, ఆ సమస్తములో యోధా కూడా ఉన్నాడు, వాడి పాపము కూడా ఉన్నది. సమస్తము అప్పగించినని ఆయన ఎరిగి 4వ వచనం చదవమ్మా. భోజన పంక్తిలో నుండి లేచి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఆయన చేతికి సమస్తము అప్పగించబడిందని ఎరిగాడు. ఆ అప్పగించబడిన విషయంలో యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడన్న విషయం తెలుసుకొని కూడా, వాడు కళ్ళ ముందే ఉన్నాడన్న విషయం తెలుసుకొని కూడా ఆయన భోజన పంక్తిలోంచి లేచి అతన్ని కొట్టలేదు, అతన్ని తిట్టలేదు, ఇంత ద్రోహం చేస్తావు అని అనలేదు. ఆయన భోజన పంక్తిలోంచి లేచి ఒక తువ్వాలు తీసుకొని నడుముకు కట్టుకొని క్షమించాడు అని చెప్పలేదు. అక్కడ క్షమించకపోవడం పక్కన పెట్టేద్దాం ఒక్కసారి. దట్స్ నాట్ ద పాయింట్. ఈరోజు నేను అది కాదు మాట్లాడుతుంది. ద క్యారెక్టర్, మనకు ఉండాల్సిన క్యారెక్టర్ గురించి నేను మాట్లాడుతాను. చాలామంది ఎవరైనా తప్పు చేసిన కనపడితే నేను క్షమించేస్తా పోరా ఇంక చేయమా, కానీ వీళ్ళు బిల్డప్ ఇస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట అలా అంతకు మించి ఇంకోటి చేశాడు. ఏం చేశాడంటే దాసుడుగా మారిపోయాడు. ఆ టైంలో ఒక విషయం మీద ఆయనకు అధికారం ఇవ్వగానే అధికారం చూపించేలేదు. అర్థమవుతుందన్నమాట. నీ బాస్ నిన్ను ఆఫీసులో బయట ఊరెళ్తూ నీ చేతికి కీస్ ఇచ్చాడు, నీకే అధికారం అప్పచెప్పాడు, తన రూమ్ సంబంధించిన అధికారం. నువ్వు అధికారం చూపిస్తావో ఏం చూపిస్తావో మరి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము అధికారము అప్పచెప్పిన తర్వాత ఆయన చేస్తున్న విషయం ఏంటంటే తను అధికారిగా ఉండటానికి ఇష్టపడలేదు, కానీ దాసుడిగా మారటానికి ఇష్టపడుతున్నాడు, దాసుడిగా మారిపోతున్నాడు. నీకు ఒక విషయం మీద అధికారం దేవుడిచ్చాడా? నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ జీవితం మీద కానీ నీకు ఒక అధికారం ఇవ్వబడింది కదా. యు నీడ్ టు, నువ్వు ఎట్లా ఉండాలంటే ఒక దాసుడు వల్లే ఉండాలి. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారేనమ్మా, మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారే. చాలామంది బాస్ ఊరు వెళ్ళిపోతూ వాళ్ళకి ఆఫీస్ కీస్ ఇచ్చేసేసి వెళ్ళిపోతే ఇంక వీళ్ళే బాస్ అన్నట్టు ఫీల్ అయిపోతారు. ఆఫీస్లో అందరి మీద అజమాయిష్ చేస్తాడు. వచ్చే ఇది ఏంటి ఈ టైంకి వచ్చావు, ఏం సంతకం పెట్టావా లేదా, వేలు ముద్ర వేసావా లేదా. ఇంకా అప్పటి వరకు లేని నోరు వస్తుంది సడన్గా, ఇంకా ఆఫీస్ రిజిస్టర్ తీస్తారు, నువ్వు ఎప్పుడెప్పుడు వచ్చావు తీస్తాను చూస్తాను అని చెప్పేసి. ఆఫీస్ టేబుల్ దగ్గర మొదలైన అధికారము క్యాంటీన్ వాడు దాకా కూడా వెళ్తూ ఉంటుంది. పనిచేసే వాళ్ళందరూ అబ్బా ఎప్పుడు బాస్ వస్తాడరా బాబు అనుకుంటా ఉంటారు. నిజమే కదా, మనందరం అదే చేస్తాం. ఇంట్లో అమ్మా నాన్నలు కనుక బయటికి వెళ్ళిపోతూ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి బాధ్యతలు అప్పగించిపోయారు అనుకో ఎట్లుంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి సమస్తము అప్పగించబడింది. ఆ విషయం ఆయన ఎరిగి ఆయన చేసిన పని ఏంటంటే దాసుడిగా మారిపోతున్నాడు. సో బికమింగ్ ఏ స్లేవ్, ఒక దాసుడిగా మారటము, ఒక సర్వెంట్గా మారటము, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అమ్మా. అధికారం లేకపోతే సర్వెంట్గా ఉండటం వేరు, అధికారం ఉండి కూడా దాసుడిగా మారాడు చూసావా, దట్ ఈస్ ద క్యారెక్టర్ వీ హ్యావ్ టు మెయింటైన్. ఎందుకంటే ఆయన నేర్పిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోబోతూ చివరిగా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే బీ ఎ సర్వెంట్, సేవకులుగా ఉండండి. నీకు అధికారం ఇవ్వబడింది కదా అని చెప్పేసి ప్రదర్శించుమాక నీ అధికారాన్ని, గర్వాన్ని చూపించుమాక, అహంకారాన్ని చూపించుమాక, నీ అధికారముతోటి ఇతరులను ఇచ్చేమాక. నీకు అధికారం ఇవ్వబడిందా, అధికారం ఇవ్వబడిందన్న విషయం మనసులో పెట్టుకోమాక, నువ్వు దాసుడుగా మారాలన్న విషయం మనసులో పెట్టుకో. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఒక మాట చెప్తాడు, చూద్దాం చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ విషయము. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, అందరి విషయమై స్వతంత్రుడనై ఉన్నను.
ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. అందరికి ఏం చేస్తున్నాడంట? నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. దాసుడుగా చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి నేర్చుకున్న క్యారెక్టర్. బట్ మనం ఆఫీసులో మనకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ గ్రేడ్లో పోస్టులు ఉన్న వాళ్ళ దగ్గర కూడా తల ఉంచాం మనం. ఏంటి అంటాం, నీకు తెలుసా నాకు తెలుసా. అందరినీ సంపాదించుకోవటానికి అందరికీ నన్ను నేను ఎలా చేస్తున్నాను? బ్రదర్, అవసరమా? అంత తగ్గించుకోవాల్సిన అవసరమా అంటే యేసుక్రీస్తే తగ్గించుకున్నాడు కదా, అవసరం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? అపోస్తలుడైన పౌలు తగ్గించుకున్నాడు కదా, అవసరం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అపోస్తలుడైన పౌలుకు తెలీదా జనాల రక్షణలోకి ఎట్లా నడిపించుకోవాలో? పత్రికలు రాసి, అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి, డిబేట్లు పెట్టి ప్రజలను దేవుళ్ళలోకి నడిపించుకోవడం అపోస్తలుడైన పౌలుకు తెలియదా? ఇవన్నీ ఆయనకు తెలుసు కూడా. బట్ స్టిల్ అపోస్తలుడైన పౌలు అందరినీ సంపాదించుకోవటానికి తను చేసిన పని ఏంటంటే అందరికీ దాసుడిగా మారిపోయాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ప్రతి దినము నువ్వు లేవగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నువ్వు దాసుడివి అన్న విషయం గుర్తుపెట్టుకో. దట్ ఈస్ ద వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీ మార్నింగ్ వెన్ యూ వోకప్. నువ్వు నిద్ర లేగంగానే ప్రతి దినము నువ్వు గ్రహించాల్సిన విషయము, నువ్వు గమనంలో పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నువ్వు దాసుడిగా ఉండాలి ఆ రోజంతా అని చెప్పేసి. ఆ రోజంతా, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఆ రోజంతా. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించాడన్న విషయం తెలుసుకొని వెనువెంటనే యూదా ఇస్కరియోతు తీర్పు తీర్చలేదు. వెనువెంటనే యూదా ఇస్కరియోతు గురించి అందరికీ చెప్పలేదు. వెనువెంటనే యూదా ఇస్కరియోతుని అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పలేదు. లేదా అంతకుముందు కొరడాలతో కొంతమందిని కొట్టాడు కదా, అట్లా కొట్ల. భోజన పంక్తిలోంచి లేచి తువ్వాలు తీసుకుని నడుము కట్టుకొని దాసుడిగా మారి ఆ యూదా ఇస్కరియోతు పాదాలను కూడా కడిగాడు. ఆయన చేతికి సమస్తం అప్పగించబడిన తర్వాత కూడా దట్ ఈస్ వాట్. నీకొక కృప దేవుడిచ్చాడమ్మా, నీకొక అర్హత దేవుడిచ్చాడా. నువ్వు చదువుకున్న చదువు వల్ల నీకు ఒక మంచి జాబ్ వచ్చింది, నువ్వు చదువుకున్న దానివల్ల నీకు ఒక మంచి గ్రేడ్ ప్రమోషన్ వచ్చింది, లేదంటే నువ్వు పని చేస్తున్న చోట్ల నీకు దేవుడు కృపించి ఒక స్థాయిలో నిన్ను పెట్టేశాడు. నీకొక అధికారం ఇవ్వబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడే దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఆ అధికారాన్ని ఎట్లా వాడుకుంటావు? నువ్వు దాసుడుగా ఉంటావా, నిజంగానే అధికారం చూపిస్తూ ఉంటావా అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు అధికారం ఇవ్వబడిన తర్వాత కూడా ఆయన దాసుడుగా పనిచేస్తాడు. అర్థమవుతున్న మాటలు. ఆయనకు అధికారం ఇవ్వబడిన తర్వాత కూడా దాసుడుగా పనిచేశాడు. అదే నీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఈ వారంలో ఒక సేవకుడితోటి భోజనానికి వెళ్ళాను బయటికి. నేనే భోజనం దానికి మొత్తం పే చేస్తున్నప్పుడు చివరిలో వెయిటర్ వచ్చాడు. ఆ వెయిటర్ వచ్చినప్పుడు అతనికి కొంచెం ఎక్కువ మోతాదులో డబ్బులు పెట్టాను నేను. ఆ సేవకుడు అన్నాడు, ఎందుకు అంత పెట్టావు ఇమాన్యుల్ నువ్వు? వాడికి ఈ పూట ఇంక అసలు ఇంటికి వెళ్ళిపోతాడేమో, పని చేయకుండా అంత ఎక్కువ పెట్టావు, అసలు అట్లా పెట్టకూడదు, అది ఇది అని చెప్పి అన్నాడు. దేవుడు నాకు నేర్పించిన పాఠం నేను చెప్పాను. అది అప్రస్తుతం కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తాను, నేను సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. నేను అంటాను, అన్న నాకు ఆ వ్యక్తిని హోటల్లో క్యాటరింగ్ చేసేవాళ్ళని కానీ హోటల్లో సర్వీస్ చేసేవాళ్ళని చూస్తున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది అన్న నాకు అన్న. అదేంటి అట్లా అన్నావు అన్నాడు. వీడు ఎట్లాగైతే మనకు ఒక ఆహారం తీసుకుని పెట్టి మనం తినేంతవరకు నిలబడి అట్లుండి వెళ్ళాడు, ప్రతి ఆదివారం ఆత్మీయ ఆహారం తీసుకుని వెళ్ళాలన్న నేను కూడా సంఘం అంతటి పెట్టాలి, నేను నిలబడే ఉండాలి. ఆ స్థానంలో నన్ను నేను చూసుకొని నేను ఆ స్థానంలో ఉంటే నాకెంత డబ్బులు రావాలని చెప్పి ఆశపడుతున్నాను, అట్లా ఇస్తానన్నా నేను అన్నా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. మనం కడుతున్న డబ్బులు మనం తిన్న తిండికి కడుతున్నాము, కానీ అతని చేతుల్లోకి వెళ్ళేది ఏంటంటే మనం ఇచ్చే డబ్బులు. ఆ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి అతను సోమవారం నుంచి శనివారం వరకు ఆ స్థానంలో ఉన్నాడు, నన్ను దేవుడు ఆదివారం ఆ స్థానంలో పెడుతున్నాడు. కాబట్టి అతడు నాతో పాటు సమానుడన్నా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన కూడా ఆలోచనలు పడి నేను రాత్రి మెసేజ్ పెట్టాడు, నువ్వు మాట్లాడిన మాటలు చాలా నాకు ఇంపాక్ట్ అయ్యింది నాకు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అమ్మా. నీకన్నా తక్కువ స్థాయిలో
నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా నీవు అధికారం చూపించాల్సిన అవసరత ఉన్నా కూడా దాసుడిగా ఉండు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు ఆ హృదయాన్ని చూస్తాడు. ఆ క్యారెక్టర్ మనం అలవాటు చేసుకుందాం అమ్మా. ఆ క్యారెక్టర్ మనం అలవాటు చేసుకుందాం. టు బికమ్. నేను క్షమిస్తున్నాను పాస్టర్. నేను క్షమాపణ గురించి కాదు నేను మాట్లాడుతుంది. క్షమాపణ గురించి కాదు నేను మాట్లాడుతుంది. నీకు అధికారం ఇవ్వబడిన తర్వాత కూడా, నీ చేతికి దేవుడు కృప ఇచ్చిన తర్వాత కూడా, ఆ కృపను నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు? దాసుడిగా మారిపోయి వాడుకుంటున్నావా? ఎలా వాడుకుంటున్నావు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్. నీకు ఆ క్యారెక్టర్ ఉండాలమ్మా ఇతరుల పట్ల. ఆ తర్వాత రెండో విషయము, ఎజ్రా గ్రంథంకి వెళ్దాం ఒకసారి. ఇది ఇలాగే పెట్టేసేసి తర్వాత దేవుని పట్ల నీ క్యారెక్టర్ ఎట్లా ఉండాలో నేను మాట్లాడతాను. ఈ వారంలో ఈ మాట నన్ను భలే తాకింది. ఈ వారం నేను ఈ వారం అంతా ఈ ఒక్క వచనం చదువుతా ఉన్నాను తెలుసా. నేను ఈ వారం అంతా ఏంటి పాస్టర్ గారు అంత గొప్ప వచ్చినట్టు చదువుదాం చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. ఈ వారం అంతా నేను చదివిన వచనం అదే. యూదా వంశస్థులందరూ, యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు, గొప్ప వర్షముల చేత తడుస్తూ ఆ సంగతిని తలంచుట వలన వణుకుచూ ఉన్నారంట. ఈ ఒక్క వచ్చినామమ్మా. పోయిన సోమవారం నుంచి ఈరోజు పొద్దున కూడా చదువుకున్నా వచ్చినాం. ఇట్ వాజ్ సో ఛాలెంజింగ్ ఫర్ మీ. నన్ను ఎంతో సవాల్ చేస్తుంది తెలుసా ఆ వచ్చినము. మరి మీకు ఎట్లా ఉందో ఆ వచ్చినం తెలియదు, కానీ నేనైతే ఆ వచ్చిన దగ్గర ఆగిపోయాను. నేను అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, దేవుడి శిక్షకి పాత్రులుగా ఉన్నారు ఇజ్రాయేలీ ప్రజలందరూ. దేవుడు వాళ్ళకి అన్యులను వివాహం చేసుకోవద్దని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా యూదావారైతేనేమి, బెన్యామీన్లు అయితేనేమి, వీళ్ళందరూ అన్య స్త్రీలను వివాహం చేసుకుని వాళ్ళతో సంతానం కలుగు చేసుకున్నారు. ఆ విషయమును బట్టి దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకు వచ్చింది. ఆ విషయాన్ని ఎప్పుడైతే ఎజ్రా గ్రహించాడో, ఓహో మేము పలానా పని చేశాము, ఆ పలానా పని వలన మేము ఇట్లా శిక్ష అనుభవిస్తున్నామని చెప్పేసి ఎజ్రా గ్రహించి ఏం చేశాడంటే, 3 దినాలు టైం ఇస్తున్నాను. యూదా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, బెన్యామీనీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని మందిరంలోనికి రండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడు 3 దినముల్లోగా. ఆ ఆజ్ఞ విడుదలవటంతో ఎక్కడెక్కడ ఉన్న యూదా వారందరూ 3 దినాల్లోగా దేవుని మందిరం దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారేమో, వాళ్ళకి అక్కడ మందిరంలో నిలబడటానికి చోటు సరిపోలేదేమో, ఐ డోంట్ నో. బట్ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే మందిరపు వీధిలో కూర్చున్నారంట. వీధిలో దే సాట్ ఆన్ ద రోడ్స్. వాళ్ళ ఆ స్ట్రీట్స్ మీద, ఆ రోడ్ల మీద కూర్చున్నారంట యూదా వారందరూ, బెన్యామీనీలు. అక్కడితో ఆగల. అక్కడ ఏం పడుతుందంట? గొప్ప వర్షం. చదువమ్మా మాట. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని, ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు. గొప్ప వర్షాలు అంటే వర్షం కూడా కాదు, వర్షాలు, గొప్ప వర్షాల చేత తడుస్తున్నారంట. నాకు ఆ మాట చదవగానే దేవుడు నాతో మాట్లాడాడు. కుమారుడా, నువ్వు ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, కుమారుడా ఎందుకయ్యా మా పితరులను అంతగా దీవించావు, 3 రోజులు పట్టే అంత ఐశ్వర్యం, 3 రోజులు లెక్క పెట్టుకునేంత కొల్ల సొమ్ము, వెండి బంగారం అంతగా వాళ్ళని దీవించడానికి నేను ఎప్పుడు దేవుడు అడుగుతూ ఉంటాను. నేను అంతగా దీవిస్తున్నావు ఏంటయ్యా వాళ్ళని? నిజంగా చదివితే మనకు కూడా అనిపిస్తుంది ఆ దీవెన మనకు కూడా రావాలని చెప్పేసి. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, నా ప్రశ్నకు కొద్దిపాటి జవాబు ఇక్కడ దొరికింది నాకు. వాళ్ళు దేవుని పట్ల కనపరుస్తున్న భక్తిని చూడండి. దేవుని పట్ల కనపరుస్తున్న భక్తి. ఎప్పుడైతే యాజకుడు, ప్రవక్త ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా ఒక పిలిపిచ్చాడో, విత్ ఇన్ 3 days
ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదా వారందరూ, బెన్యామీన్ గోత్రములందరూ ఇక్కడికి రావాలి అని చెప్పి ఎప్పుడైతే ఒక మాట ఇచ్చారో సాకులు చెప్పలా. మూడు దినాల్లోకి వచ్చేసారంట. వీళ్ళ యొక్క విధేయతకు ఒక పరీక్ష వచ్చేసింది. ఏంటంటే అక్కడ చోట్లేదు, కింద కూర్చోవాలి వీధుల్లో ఎజ్రా వచ్చేంత వరకు. వీళ్ళందరూ సరే ఓకే భయపడుతూ కింద కూర్చున్నారు. ఎందుకు పిలిచాడు ఎజ్రా, ఎందుకు పిలిచాడు శాస్త్రి అని చెప్పేసి అందరూ వీధుల్లో కూర్చుంటే గొప్ప వర్షాలు ఆరంభమైపోయాయి. ఆ వర్షాలను తడుస్తూ ఉన్నారంట. లేఖనం ఎంత స్పష్టంగా ఉందో చదవమ్మా మాట. జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. వణుకుచుండిరి ఉన్నారంట. వర్షాల్లో తడిసి ముద్దవుతున్నారు కానీ ఇంటికి బాట్ల. మనం ఆదివారం వస్తుంటే గేటు పడితే చాలు, అదొక పెద్ద సాకు మనకి. పాస్టర్ గారు గేట్ బలి అడ్డవుతుంది పాస్టర్ గారు, మళ్ళీ ఈ టైంలో ఏమొస్తాం, మళ్ళీ మీరు మెసేజ్ మధ్యలో ఉంటారు కదా, అందుకే రాలేకపోయాం పాస్టర్ గారు. కొద్దిగా ఎండ ఎక్కువ గాయంగానే వడదబ్బ, కొద్దిగా జల్లు పడంగానే అమ్మో చర్చిలో ఏసీలు ఉంటే చలి పుట్టేస్తుంది మాకు. నేను ఒకసారి ఆశ్చర్యపడ్డా, అరే మనకి ఇంత మంచి హాల్ ఇచ్చి ఇంత పెద్ద ఎన్వైరన్మెంట్ దేవుడు మంచిగా మనకి ఇస్తేనే మన వాళ్ళు ఎట్లున్నారు. అసలు అక్కడ చూడని ఎట్టున్న పరిస్థితి, రోడ్ల మీద కూర్చున్నారు, వర్షాలతో తడిసి ముద్దలు అవుతున్నారు. బట్ అయినను ఏ ఒక్కడు లేచి ఇంటికి వెళ్ళిపోలేదు. ఏ ఒక్కడు ప్రభు మీద కానీ దైవజనుడి మీద కానీ సనువుడు చూపించలేదు. చూసారా ఆ క్యారెక్టర్, చూసారా దేవుడి పట్ల వాళ్ళ వైఖరి ఎట్లా ఉందో, ఎంత భయం కనపరుస్తున్నారు చూడండి. వణుకుతున్నారంట. ఆ సంగతిని తలుచుకుని అమ్మో మా పాపం విషయమై దైవజనుడు మమ్మల్ని రమ్మని సెలవిచ్చాడు, అమ్మో ఏం చెప్తాడో దైవజనుడు, దేవుడు ఏం మాట్లాడతాడో వణుకుతున్నారు. అందుకేనమ్మా అట్లా ఆశీర్వదించాడు దేవుడు వాళ్ళని. వెండి బంగారు పశువులు కలిగి కొల్ల సొమ్ముతోటి ఆ రీతిగా ఆశీర్వదించాడు. అందుకే దేవుడు వాళ్ళని. ఆ పాత నిబంధన చదువుతుంటే అసలు ఎట్లా వీళ్ళకి ఇంతింత ఐశ్వర్యము, దేవుడు ఇంతింత ఆశీర్వాదం ఎట్లా ఇస్తున్నాడు అసలు మనకు అసలు అందులో కొద్దిగా రవ్వ కూడా రావట్లేదు, 10 పైసలు కూడా రావటం లేదు. ఏంటబ్బా అనుకుంటాను నేను. నాకు చదవగానే అర్థమైంది, ఇదా పరిస్థితి అని చెప్పేసి. ఇంత భయాన్ని చూపిస్తున్నారా దేవుడు, ఇంత గౌరవాన్ని చూపిస్తున్నారా? నేర్చుకుందామమ్మ మన పితరుల దగ్గర నుంచి మనము. ఈ రోజున భక్తి అంటే ఎట్లా అయిపోయిందంటే, పొద్దున్న లేచి యూట్యూబ్లో ఒక వర్తమానం వింటే భక్తి అనుకుంటున్నాం, రోజు 2 పాటలు పాడుకుంటే భక్తి అనుకుంటున్నాం, రోజు 1 గంట ప్రార్థన చేసుకుంటే భక్తి అని అనుకుంటున్నాం. కానీ మన పితరులు చేసిన భక్తి చూడండి, వర్షాల్లో తడుస్తూ ముద్దయిపోతున్న వీధుల్లోనే కూర్చున్నారు. ఎక్కడ అయ్యో మేము మాది పలానా స్టేటస్, మేము పలానా వాళ్ళం, మేము కింద కూర్చోవటం ఏంటి, వీధుల్లో మేము కూర్చోవటం ఏంటి. పైగా ఎందుకు పిలిచాడు వీళ్ళని, మంచి పని చేశారని కాదు, తప్పు చేసావని చెప్పేసి. మేము చేసిన తప్పు ఎజ్రా పాస్టర్ గారు ఎండబెడతారు, అందరూ మమ్మల్ని చూసి ఏమనుకుంటారు. ఆ రోజుల్లో కనుక మాస్కులు ఉంటే మాస్కులు పెట్టేవాళ్ళేమో మరి మనందరూ. బట్ ఐ వాజ్ సో ఛాలెంజ్డ్ అమ్మ. నేను మీ సంగతి ఏమో కానీ నాకైతే భలే సవాల్ చేయబడ్డా. 3 దినాలు గొప్ప వర్షాలు, అంటే చిన్న వర్షాలకు మరి ఆ వీధుల్లో కూర్చున్నప్పుడు బురదంతా పైకి వచ్చి మీద పడతా, ఎవరు మునిగిపోయారో ఎవరు ఏందో తెలియదు. బట్ స్టిల్ ఎజ్రా వచ్చేంత వరకు, దేవుడి వాక్కు చెప్పేంత వరకు, గొప్ప వర్షాల చేత తడుస్తూ ఉన్నా కానీ, చలికి వణుకుతున్నా కానీ, భయంతో వణుకుతున్నా కానీ వాళ్ళు అలాగే ఉన్నారు. ప్రభు చూశాడు అది. అందుకేనమ్మా మన పితరులను దేవుడు అట్లా ఆశీర్వదించాడు. ఈ వచనం ద్వారైనా దేవుడు నీతో మాట్లాడలేదు నాకు తెలియదు, కానీ దేవుడు నాతో అయితే మాట్లాడాడమ్మా. మరి నీతో కూడా మాట్లాడాలని చెప్పేసి నేను నీ మాటలు తెలియపరుస్తున్నాను. నీ భక్తిని మార్చుకో, నీ దేవుడి పట్ల నీకున్న వైఖరిని మార్చు. దేవుడు అంటే భయం చూపించండి, దేవుని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది నీకు ఇంపాసిబుల్ అయితే ఇదిగో నన్ను మాదిరిగా తీసుకో. నన్ను అప్పగించిన, నన్ను సిలువకు అప్పగించిన, నాకు ద్రోహము చేసిన ఇస్కరియోతు యూదాకు కూడా నేను దాసుడుగా మారగలిగాను అంటే మామూలు విషయం కాదమ్మా. ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు ఆ వ్యక్తిత్వం ఏంటి? మనం అందరం దేవుని మాదిరిగా తీసుకుని మనం ప్రార్థన, విశ్వాసము, ఒప్పుకోలు, ప్రవచించుకోవటం ఇక్కడితో ఆగిపోతున్నామేమో. నో, మన క్యారెక్టర్ మారాలా. మనకి ద్రోహం చేసిన వాళ్ళకు మేలు కోరటం కాదు,
మనకు ద్రోహం చేసిన వాళ్ళ పనులు మనం చేసి పెట్టాలి. చూసా దాసులు తనమంట. దాసులు అంటే ఎవడు? పని చేసేవాడు. ఆ ఇస్కరియోతు యూదా, నేను అనుకుంటాను దేవుడు మొట్టమొదటిగా కాళ్ళు కడిగింది ఇస్కరియోతు యూదాకే. ఎందుకంటే వాడు తొందరగా వెళ్ళిపోయి అప్పగించాలా, చెప్పాలా, గుర్తు చెప్పాలా. సో వాడు వెళ్ళిపోయి ఆ రష్లో ఆ హడావుడిలో ఉన్నాడు. వాడు హడావుడిని చూశాడు దేవుడు. చూసి మొదట పేతురుకి కాదు కడగాల్సింది, యోహానుకు కూడా కాదు కడగాల్సింది, మొదట యూదా నేను నీకే కడుగుతా, కూర్చో అని కూర్చోబెట్టి వాడి పాదాలు ఎప్పుడైతే ఒళ్ళో తీసుకొని కడుగుతున్నాడో, ఒక వ్యక్తికి ఇటువంటి క్యారెక్టర్ ఉంటుందా అని సవాల్ విసిరాడు దేవుడు. నిన్ను హాని చేస్తున్న వారు, నీ మరణము కోరుకుంటున్న వారు, నీ పతనాన్ని కోరుకుంటున్న వారికి కూడా నువ్వు దాసుడిగా మారగలవా? పాషగారికి దాసుడిగా ఉండటం కాదు, పాషగారి పనులు చేయటం కాదు, ఇంట్లో పనులు చేయటం కాదు, అవి కాదు నేను మాట్లాడుతుంది. నీ శత్రువులు, నీ హాని కోరుకునే వారికి దాసుడిగా మారగలవా? అటువంటి క్యారెక్టర్ నీకు ఎప్పుడైతే ఇంప్యూట్ అవుతుందో దేవుడు నిన్ను బట్టి ఎంతగానో ఆనందిస్తాడమ్మా. ఆ మాట చెప్పగలను నేను. ఎంత ప్రవచిస్తున్నాము, ఎంత అర్పణములు ఇస్తున్నాము, ఎంత ప్రార్థిస్తున్నాము, ఇవన్నీ కాదు. ప్రేమ లేనివాడు నిష్ప్రయోజకుడు, దాసుడుగా మారలేనివాడు నిష్ప్రయోజకుడు. మీ అందరికీ శత్రువులునే ఉంటారు. శత్రువులు కాకపోయినా కానీ సార్ అంత పెద్ద పదం పాస్టర్, అసలు మీకు తెలుసా మేము రెస్టారేషన్ సెంటర్ సభ్యులం, మాకు శత్రువులు ఉండరు అంటారేమో. అన్న వాళ్ళకి నేను చెప్తున్నా, సరే మీకు శత్రువులు లేరు, కానీ నిన్ను బాధ పెట్టేవాళ్ళు నీకు తెలుసుగా బాగా, నిన్ను ఎవడు బాధ పెడుతున్నారు, ఎవరు నీకు హాని చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ చేస్తున్నా, కెన్ యూ బీ ఏ సర్వెంట్ టు దట్ పర్సన్? నువ్వు ఆ వ్యక్తికి సేవకుడుగా, దాసుడుగా మారగలవా? ఆ వ్యక్తికి సేవకుడుగా, దాసుడుగా అవ్వగలవా? అనుకొని బయట వాళ్ళు అనుకుంటారేమో, భయపడ్డాడు రా అందుకే నేనేదో చేయబోతున్నాను చెప్పి భయపడి కాకాపడుతున్నాను అనుకొని, హూ కేర్స్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు చూస్తాడు మన వ్యక్తిత్వాన్ని. నన్ను ఫాలో అవుతున్నాడు, నన్ను మాదిరిగా తీసుకున్నాడు, తన శత్రువులను, తన హాని చేస్తున్న వారు కూడా దాసుడిగా మారిపోయాడు అని చెప్పేసి. అది మారు మనసు అంటే, అది ఒక వ్యక్తి మార్చబడటం అంటే. అటువంటి ఒక మెచ్యూరిటీ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.